బలంగా చేయాలి. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి. మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే కంతిలాల్ దండయ్య గారు నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ ఒక 1 వీక్ అంతా రివ్యూస్ చేస్తాను. అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్. ఇందాక కాంతిలాల్ దండయ్య గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ sewage is being produced every day, per day. దాంట్లో యూ హ్యావ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 MLD. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 MLD. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం కొలిచాం కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ PCB హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా? 75 మిలియన్ లీటర్లు రోజుకి దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డే. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డేలో అంటే 75 మిల్లీలీటర్లో 40 మనకు 5 మెట్రిక్ టన్ చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా కానీ 45 మిల్లీలీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తున్నాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే మోర్ దెన్ 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ స్ట్రైట్ అవే డంప్డ్ ఇన్ టు గోదావరి. మెట్రిక్ టన్స్ పర్ డే, సారీ 5 మెట్రిక్ టన్స్ పర్ డే స్టాండ్ కరెక్టెడ్. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకి బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీలీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క రూపాయి 1 లక్ష రూపాయలు కనీసం ఒక 1 రూపీ బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు and SP గారు ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years back or exactly less than 4 years back an incident occurred in Eluru. Mysteriously 10 people died. Consuming 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది. 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం
ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ, జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే, ఎందుకంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే they can give it. Then they'll send it to the Honorable CM, which he'll never say no to this, especially when it is a concern, public concern ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి. సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్, ఎందుకంటే దట్స్ ప్రైమరీ. సో ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపించింది, నేను పరిశ్రమలు అందరితో మాట్లాడుతున్నప్పుడు, సో వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, పరిశ్రమలు రావాలి, ఉపాధులు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. మీరే ఒక కీర్తి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మ్యామ్ మీరు. Some all the representatives of concerned industries came, and there was one of the gentlemen, I don't know his name, I didn't ask his name. He is saying that particular Andhra paper mills is completely on global standards. There is no such thing in Japan. Today I went for a field visit. All of you are there. వాళ్ళు చెప్తున్న ఆ పాయింట్, వదులుతున్న నీళ్లు పరిశ్రమలోకి గోదావరి నీళ్లు వాడుకొని పేపర్కి తయారీకి వాడి, ఆ వదిలిన మురుగు నీరుని మళ్ళీ వచ్చి కెనాల్స్ ద్వారా పంపించే లెగూన్స్కి పంపించే ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పిన గ్లోబల్స్, నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అసర్టివ్గా చెప్పారండి. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. దెర్ ఇస్ నో సచ్ నో, దే హ్యావెంట్ వైలేటెడ్ ద నామ్స్ అని చెప్పారు. That's the reason I said I like their confidence, that's why I went and checked. But it's a gross violation. They're supposed to be as per the global standards or according to the standards which they have committed. They're supposed the entire channel to have a cement coat should be there. Some kind of canal should be created. But it went into ground. And eventually that will seep into the ground and it will go into Godavari. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అది గోదావరిలో కలిసిపోద్ది. పోనీ లెగూన్స్లో ఏదైనా ఉన్నాయంటే కంప్లీట్గా గుర్రపు డెక్క పెరిగిపోయింది. యాజ్ పర్ ద నామ్స్ గుర్రపు డెక్క పెరగకూడదు, విజిబుల్గా కనిపించాలి. ఇన్ని వైలేషన్స్ పెట్టుకొని ఐ డోంట్ నో హౌ కమ్ దే హ్యావ్ షోడ్ సచ్ కాన్ఫిడెన్స్, క్వైట్ స్ట్రేంజ్. అలాగే పిసిసిఎఫ్ అధికారులు నేను అడిగితే, మీరు ఇవి చేసేది వైలేషన్సా కాదా అని అంటే, దే ఆర్ వైలేషన్స్. Had you served notices? No. ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక వైలేషన్ జరుగుతున్నప్పుడేమో డ్యామేజ్ పబ్లిక్కి పడుద్ది, చెడ్డ పేరేమో ప్రభుత్వానికి వస్తుంది. ఏదన్నా మాట్లాడతానంటేనేమో మాకేమైనా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్తా ఉంటాం. సార్ వీ అండర్స్టాండ్, అంత కామన్ సెన్స్ లేకుండా పాలిటిక్స్ రాంగ్ కదా. We understand when you're starting something, when there is a development, there is a damage to the ecological system. We all agree. We are not fools to, not to overlook it. We understand, but we said we want to regulate. That's why PCCB is a regulatory body, to make sure to minimize the damage which is causing to the Mother Earth. ఓకే, దాంట్లో కొంచెం ఉంటాయి, కొంచెం వైలేషన్ కొంచెం తగ్గించుకుంటా, ఇంకోటి చేస్తాం, కానీ అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టాలి కదా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా, ఇప్పుడు మీరు చెప్తాను, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అఫీషియల్స్ హ్యాస్ నెవర్ టేకెన్, నాట్ ఈవెన్ సెంట్ అ సింగిల్ నోట్ టు దెమ్. మీరు ఈ వైలేషన్ జరిగినాయి ఒక్కళ్ళు పంపించలేదు. ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. అలాగే వన్ మోర్ వైలేషన్, వాళ్ళకి ఇప్పటికీ 10-12 కోట్లు ట్యాక్స్ కట్టాలి, 13 కోట్లు కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు చేసే, ఉదాహరణగా ఒక 50,000 రూపాయలు జీతం తీసుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 కడతాడు నెలకి, వాడి ప్రొఫెషనల్ ఫీ. అలాంటిది 500 కోట్ల రూపాయలు మీరు ప్రాఫిట్ ఉండి మీరు 13 కోట్లు కూడా కట్టనంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి? నేను ట్యాక్సులు కట్టనంటే మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కరెక్టే, మీరు గోదావరి జలాలు కూడా వాడుకుంటున్నారు కదా.
అలాగే గోదావరి జిల్లా అందరికీ ప్రకృతి సంపద అందరికీ కదా, అలాంటి ప్రకృతి సంపదని మీరు ఓకే మీరు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసింది కాదనుకోండి, 3,000 మందికి ఉపాధి అవకాశం ఇచ్చారు. అంతవల్ల కూర్చోబెట్టి ఇట్స్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ టు పొల్యూట్ ద రివర్ కదా, మదర్ గోదావరి. యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ నేచర్. ఇవన్నీ మీరు చెప్పగలగాలి కదండి. పంచాయతీల నుంచి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ట్యాక్సులు రావట్లేదు అంటే ఇలా అందరూ బకాయిలు పెడితే ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్గానేమో గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా మేము ప్రైవేట్గా మేము కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరవు కదా అట్లా. 3-4 కోట్ల బాకీ పంచాయతీ. అదే అలాగే ఇప్పుడు మీరు మన కృష్ణదేజ గారికి మేము చెప్పాము, మన కన్సర్న్ పంచాయత్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ కాంతిలాల్ దండేజ్ ఇస్ వెరీ క్లియర్ కట్. మీరు ఆదాయం పెంచాలని ఆల్మోస్ట్ 1,000 crores పెట్టాం. అంటే ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి అంటే ఐ థింక్ ఇట్స్ గ్రాస్ నెగ్లిజెన్స్. ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రతి పారిశ్రామికవేత్త మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, చాలా చాలా సంతోషం. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను దుర్గేష్ గారు, అంటే మన పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రీస్ అరౌండ్ గోదావరి, ప్లీజ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ the pollution you are causing. Please take responsibility for it. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మాకు. సో ఇది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టి కాజిబెట్టి నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గోదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్ జీ టు రైట్ ఎ లెటర్ టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్స్ మిల్స్ నుంచి రకరకాల పేపర్స్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకున్నాం కానీ ప్రామిస్గా, బట్ బాధపడాల్సిందండి. ఇందాక కూడా మీటింగ్లు చెప్తా ఉన్నాను, మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తాను. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెర్లో, ఈ గలగల్లో బెరబెర్లు కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి. అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటాం దీన్ని, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణేశ్వర్ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, అండ్ PCB ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ టు క్లియర్ ఇట్ అప్, టు ఇనిషియేట్. వీఆర్ committed for 100 crores to take the initiative, first start cleaning process. అలాగే రిక్వెస్ట్ ఆల్ ద మీరు కలెక్టర్ గారు అండ్ కన్సర్న్ హైయర్ అఫీషియల్స్ ఆల్సో, ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రియల్ హెడ్స్. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మమ్మల్ని కాదు కదా.
అలా అని చెప్పి మిమ్మల్ని ఏం పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్లు బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకీ ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకొని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 కిలోమీటర్ల బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. ఒకసారి వీటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు